ఈరోజు చంద్రబాబు నాయుడిని చూస్తే సాగర్ డిఫెన్స్ విషయంలో ఏం మాట్లాడకుండా, బోట్ల దొంగతనం గురించి ఏం మాట్లాడకుండా, మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యతల గురించి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు కోతల రాయుడు, గుర్తుంచుకో, రేపు ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే మత్స్యకారులు మీకు వాతలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కోతల రాయుడు చంద్రబాబుకి వాతలు పెట్టడానికి మత్స్యకారులు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నీ మాటలని విన్నారు. సాగర్ డిఫెన్స్ లో నువ్వు మాట్లాడినటువంటి విధానం చూశారు. ఎక్కడా కూడా ఈరోజు బోట్ల దొంగతనాన్ని గురించి మాట్లాడకుండా ఈరోజు ఎంతో ఆశతో సాగర్ డిఫెన్స్ ప్రైవేటీకరణ రద్దు చేస్తావు, బోట్ల దొంగతనానికి సంబంధించి కేసులు నమోదు చేసి వాటి మీద చర్యలు తీసుకుంటాం అనేటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇస్తామని చెప్పి వాళ్ళు వస్తే వచ్చినటువంటి నీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కూడా నీకు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీ వయస్సు, మీ హోదా గుర్తుంచుకో. పిచ్చి మాటలు, విమర్శలు మానుకుంటే మంచిదని చెప్పి నీకు తెలియజేస్తూ మీకు మరలా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు ఈరోజు వచ్చినటువంటి విషయంలో మత్స్యకారుల యొక్క మనోభావాలు గాయపడ్డాయి, దెబ్బతీసేటువంటి వ్యవహరించారు. కాబట్టి మత్స్యకార సమాజం చంద్రబాబు నాయుడిని క్షమించదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తాను.